అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తేజస్వి. సో ఈరోజు వీడియోలో మన సమ్మర్ స్పెషల్ మామిడికాయ పచ్చడి. మామిడికాయ పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? అందరికీ ఇష్టమే ఉంటుంది. అయితే ఈరోజు మన వీడియోలో ఏంటంటే, మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా, మా ఇంటి మామిడికాయ పచ్చడి. మేము 30 మామిడికాయలతో మామిడికాయ పచ్చడి పెడతాం అనమాట. సో నేను దానికి తగ్గట్టు కొలతలు చెప్తాను. ముందుగా ఒక పెద్ద బగోనులో ఆయిల్ పోసుకోవాలి. సో ఆ ఆయిల్ నేను 2 లీటర్స్ పల్లి నూనె వాడతాం అన్నమాట. నెక్స్ట్ ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత అందులో ఒక టీ గ్లాస్ జీలకర్ర, ఇంకా ఒక టీ గ్లాస్ వచ్చేసి ఆవాలు వేసుకోవాలి. సో ఆవాలు ఇంకా జీలకర్రని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం యూజువల్గా పోపుకి వేసుకుంటాం కదా, సో అలా ఫ్రై చేసుకోవాలి. ఆవాలు జీలకర్ర ఆయిల్లో మంచిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో ఈ ఆయిల్ కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత గుప్పెడు వెల్లుల్లిపాయలు వేసుకోవాలన్నమాట. ఆయిల్ కొంచెం గోరువెచ్చగా ఉంటుంది కాబట్టి వెల్లుల్లిపాయలు అందులో కొంచెం ఫ్రై అవుతూ ఉంటాయి అప్పటికి. నెక్స్ట్ ఇవి మొత్తం మామిడికాయలు 30 కాయలు అన్నమాట. సో మంచిగా కాయలని కడిగి కొట్టించుకొని తుడుచుకోవాలి. మంచిగా వాటర్ లేకుండా తుడుచుకోవాలన్నమాట. అయితే మనం ఇందాక ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు ఆయిల్లో వేసుకున్నాం కదా, ఆయిల్ ఇంకా కొంచెం హీట్ తక్కువ అయినాక ఒక కప్పు వెల్లుల్లి కచ్చపక్కగా దంచుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనకి మామిడికాయల తొక్కులోకి ఒక టిష్యూ లాగా ఒకటి లేయర్ వస్తుంది అనమాట, అది తీసేసుకోవాలి. నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. రికార్డ్ చేసేటప్పుడు వాయిస్ కరెక్ట్గా రాలేదు, సో నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. వీడియోలో ఉన్నది మా అత్తమ్మ. సో నాకు పచ్చడి ఎలా పెట్టాలో నేర్పిస్తుంది. ఇది ఫస్ట్ టైం నేను పచ్చడి పెట్టడం. నెక్స్ట్ ఇప్పుడు మనం కొలతలతో ప్రకారం అన్నీ వేసుకుందాం. చూడండి ఒకసారి. సో మీకు ఇప్పుడు వీడియోలో గ్లాస్ కనిపిస్తుంది కదా, ఆ గ్లాస్ ప్రకారం మేము కొలతలు తీసుకుంటున్నాం అనమాట 30 కాయలకి. సో ముందు కారం వేసుకోవాలి. కారం వచ్చేసి ఆ గ్లాస్తో 5 గ్లాసెస్ తీసుకున్నాం, అంటే 750 గ్రామ్స్. ప్యాకెట్తో కొలిస్తే 750 గ్రామ్స్ అనమాట. మేము ఇక్కడ 3 మ్యాంగోస్ కారం పొడి వాడుతున్నాం, అది ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మెంతులు ఇంకా జీలకర్ర పొడి యాడ్ చేస్తున్నాం అనమాట. సో మెంతులు వచ్చేసి 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేయాలి. జీలకర్ర వచ్చేసి 250 గ్రామ్స్. అవి రెండు కూడా డ్రై రోస్ట్ చేసుకొని దాని తర్వాత చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని ఆ పొడిని వేసుకోవాలి. అయితే ఆ పొడి మాకు 1 గ్లాస్ వచ్చింది. 1 గ్లాస్కి కొంచెం తక్కువ. నెక్స్ట్ ఇక్కడ ఆవ పొడి యాడ్ చేస్తున్నాము. 2 గ్లాసెస్ వేసుకోవాలి. ఈ గ్లాస్తో మాకు 2 గ్లాసెస్ అంటే 250 గ్రామ్స్. నెక్స్ట్ ఇక్కడ మేము సాల్ట్ యాడ్ చేస్తున్నాం. అయితే కారం 5 గ్లాసెస్, ఆవ పొడి వచ్చేసి 2 గ్లాసెస్, మెంతులు ఇంకా జీలకర్ర పౌడర్ ఉంది కదా, అది 1 గ్లాస్ వచ్చింది కదా. సో టోటల్గా ఇక్కడ 8 గ్లాసెస్ వేసినాం అనమాట అన్ని మసాలాస్. సో 8 గ్లాసెస్ మసాలాకి మేము 5 గ్లాసెస్ ఆఫ్ సాల్ట్ మిక్స్ చేస్తున్నాము. సో 5 గ్లాసెస్ అంటే 1.5 kg వచ్చింది. సో ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇందాక చెప్పాను కదా, పచ్చపక్క దంచుకున్న అల్లం ఒక కప్ వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుందని. సో నేను అదే యాడ్ చేస్తున్నాను అనమాట. ఆయిల్ కొంచెం చల్లగా అయినాక యాడ్ చేసుకోవాలి అది. సో ఆ పేస్ట్
వేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఆయిల్ మీద పడుతుంది. గోరువెచ్చగా ఉన్నా కూడా అది కొంచెం కాలుతూ ఉంటుంది కాబట్టి మీద పడుతుంది, జాగ్రత్తగా వేయండి. తర్వాత మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఇంకా లాస్ట్లో 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. సో అన్నీ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ మిక్స్ చేసుకున్న ఆయిల్ ఉంది కదా, కారం పొడిలోకి మెల్లమెల్లగా ఆయిల్ పోసుకుంటూ కలుపుకోవాలి. సో చాలా జాగ్రత్తగా కలుపుకోండి, ఫ్యాన్స్ ఆఫ్ చేసుకోండి, కారం పొడి కళ్ళలో పడుతుంది. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ మొత్తం మిక్చర్ అంతా కలుపుకోవాలి. సో ఇలా మంచిగా పేస్ట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. సో ఈ బేసన్ కొంచెం చిన్నగా అయిపోయిందనమాట, అందుకే అందులోకి ట్రాన్స్ఫర్ చేసి 2 సపరేట్గా మిక్స్ చేసుకుంటున్నాం. సో ఇలా పేస్ట్లు అన్నీ మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని మామిడికాయల ముక్కలు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. నాకైతే చాలా ఎక్సైటెడ్ ఉండే మామిడికాయ పచ్చడి చేసేటప్పుడు, ఎందుకంటే ఇది నేను ఫస్ట్ టైం మామిడికాయ పచ్చడి చేయడం చూస్తున్నా. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో మిగిలిన దాంతో అన్నం వేసుకొని తింటారు కదా, అది కూడా నేను ఎప్పుడు తినలేదు. సో నేను ఫస్ట్ టైం కాబట్టి చాలా ఎక్సైటెడ్తో ఉండే. సో ఇలా మంచిగా ముక్కకి కారం పట్టేటట్టు కలుపుకొని ఒక జాడీలోకి అది ట్రాన్స్ఫర్ చేసుకోవాలి.
ఇక్కడ మా అత్తమ్మ అడుగుతుంది అనమాట, ఫస్ట్ ఎవరికి కావాలి అంటే ఫస్ట్ నేనే అని చేయి చూపిస్తున్నా. ఈ ముద్ద కోసం అందరూ ఆఫ్ కెమెరా వెయిట్ చేస్తున్నారు వెనకాల. వాళ్ళ ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ చేయడానికి వాళ్ళు నాకు పర్మిషన్ ఇస్తలేరు. పచ్చడి మాత్రం సూపర్ అయింది, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, సాల్ట్ కారం అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. అన్నం అయిపోతే పాపం మళ్ళీ కలుపుతున్నారు ఇక్కడ. సో ఈ వీడియో అంతే అండి. మీరు కూడా మామిడికాయ పచ్చడి చేసుకున్నారా లేదా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేసి తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పటివరకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.